ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్యంగా ఈ కుంభరాశి గల వాళ్ళకి ఈ ఉగాది నామ సంవత్సరంలో ఈ రాశి గల వాళ్ళ విధానంలో ఆదాయం అనేది 2, ఖర్చు 2, రాజ్యపూజితం 3, అవమానం 5. ఈ రాశి గల వాళ్ళ విధానంలో కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని చికాకులు పడుతూనే ఉంటారు. ఈ కుంభరాశి గల వాళ్ళకి ఆదాయం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది, కానీ అధికమైన ఖర్చులు ఎక్కువ కనబడుతుంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఎక్కువగా ఉంటాయి. మానసికమైన ఇబ్బందులు కూడా కొన్ని పడుతుంటారు. మనశ్శాంతి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. డబ్బు నిలకడ లేకుండా పోవడము, మనసు సంతోషం లేకుండా పోవడము, భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితాలు, తర్వాత కుటుంబంలో తల్లిదండ్రుల మాటలు వినకుండా పోవడము, వ్యవసాయ విషయంలో జరగకుండా పోవడము, కొన్ని కూలి పనులు చేసుకున్న వాళ్ళకి అనుకూలత లేకుండా పోవడము, తర్వాత వ్యవసాయంలో కూడా కొద్దిగా ఇబ్బంది కలగడము, తర్వాత వాళ్ళకి ఆర్థిక సమస్యలు, బిజినెస్లో కూడా వీళ్ళకి వ్యాపారస్తులు కూడా మంచిగా జరగకుండా పోవడము, వీళ్ళకి కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు కొన్ని కలిగి కొంతవరకు డబ్బును నష్టపడుతుంటారు. మనశ్శాంతి లేకుండా పోతుంటుంది. తర్వాత బంధువుల దగ్గర కొన్ని ఇబ్బందులు కలుగుతుంటారు. తర్వాత అయిన వాళ్ళ ద్వారాగా కొన్ని అవమానాలు పడుతుంటారు. లక్ష్మీ నిలకడ లేకుండా పోవడం, ఆర్థిక సమస్యలు కలగడం, కొన్ని ఇబ్బందులతో పాటు కొన్ని చిక్కులు వచ్చి పడిపోతుంటాయి వీళ్ళకి. కొన్ని కోర్టు సమస్యలు, కొన్ని పోలీస్ స్టేషన్ వరకు గొడవలు పోవడము, కొన్ని చిక్కుల్లో పడిపోయి మానసికంగా నలిగిపోతుంటారు. ఆరోగ్యంలో మొత్తానికి కోల్పోతుంటారు. కొన్ని గండాలు కూడా ఎదుర్కొంటారు వీళ్ళు. పిల్లల యందు కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. తర్వాత వీళ్ళ తల్లిదండ్రుల యందు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి కష్టమైనా సరే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. సంప్రదిస్తే కంపల్సరీగా సంపూర్ణమైన భవిష్యత్తు అందిస్తా. వీళ్ళకి భోగభాగ్యాలు, తర్వాత రుణ బాధలు తీరిపోయి, అప్పులు తీరి, మనశ్శాంతి కలిగి, అష్టైశ్వర్యాలు కలిగి సంపూర్ణంగా ఉంటారు. ఎటువంటి సమస్య ఉన్నా ఈ రాజుగారిని ఒకసారి సంప్రదించండి. కంపల్సరీగా దానికి తగ్గ పరిష్కారం చెప్తాను, అందిస్తాను. సర్వేజన సుఖనోభవంతు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్.